చాలామంది దేవుడికి కానుకిచ్చే విషయంలో ఉత్సాహంగా ఉంటారు, దేవుడికి దశంభాగం ఇచ్చే విషయంలో నిజంగానే నమ్మకంగా ఉంటారు. అయితే నీవు కేవలం దశంభాగం ఇచ్చి న్యాయము తప్పితే, కనికరాన్ని చూపించకపోతే, విశ్వాసము ఉంచకపోతే, ఈ మూడిటిని బట్టి నువ్వు ఇచ్చే దశంభాగం నిన్నేం చేస్తుందో తెలుసా? వేషధారి అని పిలుస్తుంది. నువ్వు వేషధారుడా అని పిలువబడ్డానికి కారణమవుతుంది. అన్యాయము చేస్తూ, దేవునికి విరోధమైన పని చేస్తూ, మనుషుల్ని పాడు చేసే పని, మనుషుల్ని నాశనం చేసే పని, మనుషుల యొక్క డబ్బుని అన్యాయంగా లాక్కునే పని. చూడండి, అధిక వడ్డీ వ్యాపారస్తులు అధిక వడ్డీకి వ్యాపారం చేస్తూ ఉంటారు. 5 రూపాయల వడ్డీలు, 10 రూపాయల వడ్డీలు, వారపు వడ్డీలు, రోజు వడ్డీలు. ఇదేంటిది? న్యాయమా అన్యాయమా? ఆ అన్యాయంలోంచి వచ్చిన దాంట్లో దశంభాగం తీసామనుకో. ఇప్పుడు ధర్మ వడ్డీ అంటే ఒకటి ఉంది కదండి, గవర్నమెంట్ ప్రకారం 2 రూపాయలు, రూపాయన్నరలు ఇలాంటివి ఉన్నాయి కదా. అలా కాకుండా 5 రూపాయలు, 10 రూపాయలు, వారపు వడ్డీలు, రోజు వడ్డీలు తీసుకుని క్రైస్తవులు, నేను చెప్పేది, ఆ డబ్బుల్లో దశంభాగం తీసి సేవకుడికి ఇస్తే అట్టివారిని ఏమంటున్నాడు తెలుసా? వేషధారణ. ఎందుకంటే నీకు వచ్చే ఆదాయంలోంచి దశంభాగం తీస్తున్నావు, కానీ నువ్వు న్యాయాన్ని విడిచిపెట్టేశావు. నీకు వచ్చే ఆదాయంలోంచి నువ్వు 10వ వంతు దేవుడికి చెల్లిస్తున్నావు, కానీ నువ్వు న్యాయమును విడిచిపెట్టేశావు. న్యాయం అంటే ఏంటి? గవర్నమెంట్ కొన్ని నియమ నిబంధనలు పెట్టింది. ఆ నియమ నిబంధనల ప్రకారం వ్యాపారం చేయడం, కల్తీ లేని వ్యాపారాలు చేయడం, ఎదుటివారి ఆరోగ్యాలు పాడు చేయనటువంటి వ్యాపారాలు చేయడం, ఇవి చేసే వాళ్ళలో న్యాయంగా వాళ్ళు పనికి వెళ్తున్నారు, న్యాయంగా ఉద్యోగాలు చేస్తున్నారు, న్యాయంగా వ్యాపారాలు చేస్తున్నారు. కాబట్టి అట్టివారు తమ ఆదాయంలోంచి దశంభాగం తీసినప్పుడు అది దేవుని చేత అంగీకరించబడుతుంది. హల్లెలూయా. అలా కాకుండా ఎదుటివారు ఆరోగ్యాలు పాడు చేసే వ్యాపారాలు చేస్తూ, ఇంకొంతమంది ఏం చేస్తారు తెలుసా? లంచాలు తీసుకుంటారు. లంచాలు తీసుకొని, వీడికి వచ్చే జీతంలోని దశంభాగం కాదు, లంచాలు తీసుకొని సంతకం పెట్టాలంటే లంచం. ఏంటంటే క్రైస్తవుల్లో లేరా? అంతేందుకండి, మన వాళ్ళు ఉన్నారు కదా, ఈ డ్వాక్రాలో ఇప్పించే వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా కమిషన్లో లంచాలు ఉంటాయి. అవి ఉన్నాయా గవర్నమెంట్ ప్రకారం? నీకు జీతం ఎందుకు ఇస్తున్నారు? ఊరికనే ఇస్తున్నారా? నువ్వు పని ఎందుకు చేస్తున్నావు? ఊరికనే చేస్తున్నావా? నాకు ఇదిగో ఎంత వస్తే ఎంత ఇవ్వాలి, ఎంత వస్తే ఎంత చేయాలి అని డిమాండ్ చేస్తున్నావు అంటే నువ్వేం చేస్తావు తెలుసా? ఇవేమో క్రైస్తవురాలు, ఇవేం చేస్తా తెలుసా? ఈ కలెక్ట్ చేసిన డబ్బులన్నీ తీసేస్తా, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అన్యాయంగా లాక్కుని, ఈ కమిషన్లు అవి లాగేసుకుని, ఈ యొక్క 50,000 60,000 వస్తే అందులోంచి ఒక 5,000 6,000 తీసి సేవకుడికి ఇచ్చి, దేవానికి దశంభాగం ఇస్తున్నాను, నన్ను దీవించు అంటే ప్రభు అంటాడు, వేషధారి, నువ్వు కష్టపడిన డబ్బులని దశంభాగం తీసావా? నాకు నువ్వు న్యాయంగా పనిచేసి నాకు దశంభాగం తీసావా నువ్వు అంటే దీవెనకి బదులు ఏమొస్తుంది? వేషధారి అనే ఒక తీర్పు వస్తుంది, శాపం వస్తుంది. జాగ్రత్త.